తెలుసుకోకపోవడమేదని మానవుడు అజ్ఞానం చేత పుత్రులు భార్య గృహము మొదలగు అవి ఏకము సుఖమును కలిగించును. భ్రమకు లోనై వారి పట్ల మోహాసక్తులై రమించుతూ ఉందరు. ప్రభువు అనుభవాంతమునందు దుఃఖమును పొందినప్పటికి కూడాను దుఃఖప్రదములైన అట్టి విషయములనే మరల మరల అనుభవించుతూ తిరిగి దుఃఖమునే పొందుతారు. పురుషోత్తమ, నీవే ఇంద్రుడవు, నీవే అగ్నివి, నీవే యముడవు, నిరుడివి నీవే, వరుడవు నీవే, కుబేరుడవు నీవే, రుద్రుడవు నీవే. ప్రభు, నీవు అణువు కన్నా అది చిన్న అణువు వంటివాడు, అణువు కన్నా చిన్నవాడు, అన్నిటికన్నా మిన్నవాడు, మహత్తుల కంటే మహత్స్వరూపుడవు, సర్వలోకములకు నీవే తండ్రివి, తండ్రివి, రక్షకుడవు నీవే, ఆది మధ్య అంతము లేనివాడు, పరిపూర్ణవు, అచ్యుతుడవు, అవ్యుడవు, కాళ్ళు చేతులు కన్నులు చెవులు ఏమాత్రం లేవు, అన్ని ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నావు. ఓ ఖరాంతగా సర్వం వినగలుగు వాడవు, చూడగలుగు వాడవు, గ్రహించలు వాడవు, వేగవంతుడవు నీవే. నీవు పంచకోశముల కన్నా అంటే పంచకోశముల కన్నా కూడా భిన్నమైన వాడవు. పంచకోశములంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు ఉంటాయి మనకి. అంటే 5 లేయర్స్ అని అంటారు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. వాటికన్నా కూడాను భిన్నమైనటువంటి వాడవు, నిత్యుడవు, నిరాశ్రయుడవు, నీవే నిర్వికల్పుడవు, నిరాకారుడవు, నిరాకారుడవు, నీకన్నా వేరొక శాసకుడు లేడు. షడ్విధ వికార రహితుడు, ప్రకృతి కంటే పరమైన వాడవు, అనాది పురుషుడవు నీవే. మాయ మీద గ్రహించబడిన వాడవై మాయవలనే నీవు మానవుడు వలె భాషిస్తా ఉన్నావు. కానీ భక్తజనులు క్రమముగా నిన్ను నిర్గుణిగా, జన్మరహితుడిగా తెలుసుకుని మోక్షము పొందుతూ ఉన్నారు. రాఘవ, నీ పాదముల యందు సద్భక్తియను నిత్యమును పొంది ఈశ్వర జ్ఞానయోగమును సాధనమును నేను అధిరోహింపగలను. రామ రామ సీతాపతి నీకు నమస్కారం, కారణికోత్తమ నీకు వందనము, రావణ శత్రువా నీకు ప్రణామము, ఈ భవసాగరం నుండి నన్ను కాపాడము స్వామి అని రాముడికి విభీషణుడు సాష్టాంగ దండ ప్రణామం చేసి స్థుతి చేసినాడంట. అంతర భక్తవత్సలుడు శ్రీరాముడు అత్యంత ప్రసన్నుడై ఈ విధంగా అన్నాడు. ఓ విభీషణ, నీకు భద్రమవుగాక, నీకు అభీష్టమైన వరమును నీవు కోరుకును. నేను వరప్రదాయకుడను, నీకు వరమిచ్చునచ్చుకై నేను వరదుడనై సిద్ధముగా ఉన్నాను. వరదానం ఇవ్వడానికే నేను సిద్ధంగా ఉన్నాను. నీకు ఏమి కావాలన్నా కోరుకోను అన్నాడు. వెంటనే విభీషణుడు ఇలా అన్నాడు, ధన్యోస్మి కృతకృత్యోస్మి కృతకార్యోస్మి రాఘవ, త్వత్పాదదర్శనాదేవ విముక్తోస్మి న సంశయః. ఓ రాఘవ, నీ యొక్క అనుగ్రహం వల్ల ఆ మాట చాలు, నేను ధన్యుడనైనా. చేయవలసిన కార్యమును పూర్తి చేసిన వాడైన నిశ్శంకము నిస్సందేహముగా నీ పాద దర్శనముతోటే నేను ముక్తుడై ఉన్నాను. రామ, నీ మనోహరమూర్తిని దర్శింపగలిగిన కారణమున ఈ లోకమునందు నా వంటి ధన్యుడు, నా సాటి పవిత్రుడైనటువంటి వాడు నీరెవరూ లేనే లేదు. రఘునందన, కర్మబంధ వినాశము కొరకై భక్తి లక్ష్మయుతముకు నీ యొక్క తత్వజ్ఞానము, పరమార్థ రూపమైన నీ ధ్యానమును కూడా నాకు ప్రసాదించు. అదే నేను కోరుకునేది. నీ యొక్క తత్వజ్ఞానము, నీ యొక్క రూపము నా ధ్యానంలో ఎప్పుడు నిరంతరం నా హృదయంలో నేను నివసించాలి. నిరంతరం మీరు నా హృదయంలో ఉండడమే నాకు కావలసింది స్వామి. అదే నేను కోరుకునే వరం అన్నాట విభీషణుడు. రాజేంద్ర, రామ, విషయములచే లభించు సుఖమును నేను కోరను. నీ పాదకముల యందు నిత్యము తగిలిండు భక్తి మాత్రమే నాకు ఎల్లప్పుడూ ఉండాలి అని పలికినాడు. ఇందులకు సంప్రీతుడైనటువంటి రఘునాథుడు తథాస్తు అని పలికి విభీషణుడు ఇలా అన్నాట, నీకు శుభమయ్యను. నిశ్చింతముగా నా భద్రమైన రహస్యతత్వమును నీకు తెలిపదను. విను నాయన, నీ భక్తి పండినది, నీ భక్తికి నేను నచ్చింది.
నా రహస్యం అవతార రహస్యమని చెబుతున్నాను వినుము. ప్రశాంతులు యోగులు వీతరాగులైన నా భక్తుల యొక్క హృదయములలో నిత్యము నేను సీతా సమేతుడనై నివసించి ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు ఎవరైతే నా నామస్మరణ చేస్తూ ఉంటారో, ఎప్పుడు నన్నే ధ్యానిస్తూ ఉంటారో వారి హృదయంలో నిస్సంశయంగా నేను ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాను, వారిని భద్రంగా కాపాడుతూ ఉంటాను. అందువలన నీవు ఎల్లప్పుడూ శాంతులవై సకల పాపముల చేత విడబడిన వాడై నన్ను నిత్యము ధ్యానించి ఈ ఘోరమైనటువంటి సంసార సాగరం నుండి విముక్తి పొందదు. నన్ను ఆనందింపలేడకు నాకు అత్యంత ప్రీతికరమకు ఈ స్తోత్రం ఎవరైతే పఠిస్తారో, అంటే నీవు చేసిన ఈ స్తోత్రం పఠిస్తారో, ఎవరైతే ఈ స్తోత్రాన్ని వింటారో వారికి నా యొక్క సారూప్య ముక్తి తప్పకుండా లభిస్తుంది అని చెప్పి భక్తైన స్వామి శ్రీరామ లక్ష్మణునితో ఇలా అన్నాడు. నా సందర్శన ఫలమును ఇతడు ఇప్పుడే చూచుగాక. లంకారాజ్యములకు ఇతని రాజుగా అభిషేకించదును. సాగరంలో జలము తీసుకునము. సూర్యచంద్రుడు భూమి నిలిచినంత వరకు ఈ లోకములో నా కథ నిలిచినంత వరకు కూడాను ఇతడు లంకారాజ్యమును పాలించుగాక. అంటే లంకారాజ్యమును ఎప్పటి వరకు విభీషణ పాలించేది. విభీషణుడికి మరణం లేదు. మరణం 7 మరణం లేనటువంటి వాళ్ళు విభీషణుడు, హనుమంతుడు, అశ్వత్థామ, వ్యాస, పరాశర వీళ్ళందరికీ కూడా మరణం అనేటువంటిది లేదు. విభీషణుడు వీటిను లంకారాజ్యమును సూర్యచంద్రుడంత వరకు, రామాయణం ఉన్నంత వరకు కూడా ఇతను లంకారాజ్యం పాలించునుగాక అని చెప్పి లక్ష్మణుచే కలశంతో జరుపు తెప్పించినాట. ఆ రాముడు విభీషణుడికి కలశముతో అభిషేకించి మంత్రుల చేత ప్రత్యేకంగా లక్ష్మణుడి చేత లంకారాజ్యం రాజ పదవి కొరకు పట్టాభిషేకం చేయించినాడు. అందరూ వానరులు బాగుని ప్రశంసించారట. సుగ్రీవుడు కూడా విభీషణ కౌగులించుకొని ఇలా అన్నాడట, విభీషణ, మనం అందరం కూడా పరమాత్మ రాముడి సేవకులము. అందులోనూ భక్తి చేత నీవు శ్రీరాముడి శరణ వచ్చుతుంది. ఆ స్వామి ద్వారా అనుగ్రహింపబడుతుంది. కావున ఎప్పటికెప్పుడు నీవు మా అందరిలో ముఖ్యుడవైతుంది. ఇక రావణుడి వినాశనంతో నీవు తప్పక సహాయపడవలేను అన్నాక భీష్ముడు చెప్తూ ఉన్నాడు. పరమాత్మ రామునికి సహాయం చేయుట నీకు నేనంతటి వాడను. అయితే నిష్కపటముగా భక్తియుక్తముగా శక్తి వంచన లేకుండా దాస్యము మాత్రం నేను చేయగలను. అట్టి సమయమున రావణుడి చేత పంపబడినటువంటి శుకుడను మహారాక్షసుడు ఆకాశం నుండి నిలిచి సుగ్రీవునికి మాట చెప్పినాడు. రాక్షసరాజు రావణుడు నీకు తోబుట్టువు. అతడు నేను ఉద్దేశించి ఈ మాట చెప్పినాడు. సుగ్రీవా, నీవు సత్వంశంలో పుట్టినవాడు, వానరులకు రాజు. కావున నీవు నాకు సోదర సమానుడవు. నీకు నా వల్ల అపకారం జరగలేదు. ఒక రాజపుత్రుని భార్యను నేను అపహరించిన నీకేమి నష్టం? కనుక నీవు నీ వారితో కిష్కింధకు వెళ్ళవు. ఈ లంకానందు ప్రవేశించిన దేవతలకే అసాధ్యము. అట్టి ఎడ అల్పశక్తులు మానవులకు వానర సేనాపతులకు సాధ్యమగునా అని రాముని యొక్క సందేశాన్ని వినిపించినాడు. వానరుడు శీఘ్రముగా గాలిలో దిగినాడు. అది వినగానే ఆ వానరు ఎగిసి వారి చుట్టుముట్టి వెంటనే దృఢముకు ముట్టి ఘాతంలో కొట్టుసాగినాడు. వానరులకే దెబ్బలు దించిన శుకుడు రామునితో ఇలా అన్నాడ, ప్రభో రాజేంద్ర, దూతలను ఎవరినూ వధింపరు కదా, కావున ఈ వానరులను వారింపుము. రాముడు ఈ మాటను శుకుని కలవరన్న విని ఆ వానరులందరినీ అతని చంపవద్దు మంచు వారించినాడు. మరలా శుకుడు ఆకాశానికి ఎగిసి సుగ్రీవునితో ఇలా అన్నాడు, రాజా, నేను వెళ్ళదను. దశక్రియలకు సమాధానంగా ఏం చెప్పుదువో తెలుపుము అన్నాడు. సుగ్రీవుడు చెప్తున్నాడు, రాక్షసాధమ, నా ప్రయత్నము చేత తన కుమారుడు, సైన్యము, వాహనములు ముందుకు వారి సహితంగా నా సోదరుడు వాలి ఏ విధంగా నీవు కూడా నాకు చంపబడిన వాడు రామచంద్రుడి భార్యను అపహరించిన నీవు ఇప్పుడు ఏ విధంగా పోగలవు నాకు చెప్పుము అని పలికి రామాజ్ఞ చేత శుకుని బంధించి తన రక్షణ ఎందు ఉంచుకున్నాడు. అంతకుముందే శార్దూలకు రాక్షసుడు కపిసేన వానరమును చూచి
రావణుడికి యథార్థముగా వివరించినాడు. అంతకుముందు శార్దూలుడు అనే రాక్షసుడు చూసి వెళ్ళిపోయాడు. చూసి ఇదంతా చూస్తూ వెంటనే వెళ్ళిపోయి ఆ రాముడు చెప్పినాడు. అంతే రాముడు దీర్ఘమైన ఆలోచనలో నిమగ్నుడై తన మందిరంలో విద్యుత్ కూర్చుని ఉన్నాడు. అచ్చట కనులు ఎర్రబారినటువంటి రామభక్తుడు సముద్రమును పలికించి అనగా, లక్ష్మణ చూడుము, నేను దర్శించు నిమిత్తమై ఇతడిని దరిచేరుతుంది. కానీ గౌరవార్థముగా నేను దుష్టులకు ఈ సాగరుడు ఇంతవరకు రాలేదు. సాగరుడు నన్ను చూడడానికి రాలేదు, దర్శనార్థమే రాలేదు. వాడు వస్తాడా రాని చూస్తా ఉన్నాను అని, ఇతడు నరుడే కదా, వానరులతో వచ్చను నన్నేమి చేయగలడు అని అనుకుంటున్నట్టున్నది. లక్ష్మణుడు చెప్తూ ఉన్నాడు రాముడు, ఈ సముద్రుడు ఇంతవరకు రాలేదు, చూడు మహాబాహు, నేను ఇప్పుడే క్షణకాలంలో ఈ సాగరాన్ని మొత్తం కూడా శుష్కింపజేసేదను. వానరుడు అలసట లేకుండా కాళ్ళతో హాయిగా లంకకు చేరగలరు. పలికి క్రోధముతో కనులు ఎర్రబా చేసి ధనస్సు ఎక్కువ పెట్టినాడట రామచంద్రమూర్తి. ఎందుకు? సముద్రాన్ని ఇంకింపజేయడానికి. అమ్ముల పొంది ప్రళయకాలమందరికి అగ్ని వంటి వెలుగులు విరజిల్లినటువంటి బాణమును తీసి దాన్ని ధనస్సును సంధించి ఆకరణాంతం లాగి రాముడు ఇలా అన్నాడు, రాముని బాణం యొక్క పరాక్రమమును సర్వభూతములు కూడా చూచుగాక. నదీపతి సాగరుని ఇప్పుడే దీనితో భస్మీపడనం చేయదు అని రాముడు పలుకుచుండగానే కొండలతో కోణలతో అరణ్యములతో కూడిన భూమి కంపించిపోయింది. ఆకాశమును దిక్కులను చీకట్లు కమ్మినాడు. సాగరము గూర్చినాడ. భయముతో తీరం నుండి 1 యోజన దూరము లోపలికి పోయిందిట. తిమింగములు, మొసళ్ళు, సొరచేపలు వేడించేట తపింపడి కలసిందినాడ. అట్టి సమయంలో సాగరుడే దివ్యాభరణను ధరించి దశ దిశలు తన కాంతులు వ్యాపింపచేయచు తనలో దివ్య రత్నములను దోసిని నింపుకొని రాముని పాదముల మీద పుష్కరముగా కానుకగా పాదముల దగ్గర సమర్పించి వెంటనే సాష్టాంగ నమస్కారం చేసిందట. ఇరుపెట్టేడు కన్నులు గల వాడవు రామునితో ఈ విధంగా అంటున్నాట ఆ సాగరుడు, రామ జగన్నాథ త్రైలోక్య రక్షక, నన్ను రక్షింపుము, నన్ను క్షమింపుము. రామ, నీచే సమస్త జగత్తు సృష్టింపబడిన వేళ నేను జడునిగా సృష్టింపబడుతుంది. దేవుడి నిర్మితము స్వభావమును అన్యథా మార్చులకు శక్తి ఎవరికి ఉండను. స్థూలములకు అంటే నీ చేతనే నిర్మితమైనటువంటి స్వభావం అన్యథా మార్చులకు ఎవరి శక్తి ఉండను. స్థూలములకు పంచభూతములు స్వభావ సిద్ధములుగా జడములు అంటే స్థూలమైనటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నాయో అంటే నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం పంచభూతములు కూడా జడములే. కేవలం ఆయన యొక్క ఆజ్ఞతో మాత్రమే చైతన్య ప్రభావంతో మాత్రమే అవి నడుస్తూ ఉన్నాయి. చివరికి సూర్యుడు కూడా తన యొక్క ఆ ప్రభావం వల్లనే, భగవంతుడి యొక్క ప్రభావం వల్లనే ఆయన చేతనాశక్తులను సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. నీ చేత సృష్టింపబడినటువంటి నీవు నీ ఆజ్ఞను ఉల్లంఘించు. రామ, పంచభూతములు తామసాహంకారం జన్మించును, కావున కారణము అనువర్తించుతూనే ఉంటుంది. ఈ యొక్క పంచభూతాలను ఎవరైతే వచ్చాయంటే భగవంతుడి యొక్క తామసాహంకారం నుంచి ఉద్భవించినాడు. అందుకనే వాళ్ళు తామసత్వం ఉంటాయి కొద్దిగా కనుక అవి తమో రూపమైనటువంటి జమలకు స్వభావ సత్వం. వాటికి తామసం అనేటువంటిది స్వభావ సిద్ధమైనటువంటి సహజమైనటువంటి స్వభావం. కానీ నీవు నిర్గుణవు, నిరాకారుడు, లీలాపూర్వకంగా మాయాగుణములను అంగీకరించి వైరాగనామం అనగా విరాట్టు అనే పేరును ధరించుకున్నావు. గుణమయమైన విరాట్టుని సత్వము నుండి దేవగణములు, రజోగణము గుణము నుండి ప్రజాపతులు అంటే సత్వం నుండి దేవతలంతా కూడా, రజోగుణం నుండి ప్రజాపతులు అంటే యొక్క చక్రవర్తులు, కృష్ణపాద ఋషులతో కూడా ఈ రజోగుణుడు ధరించినారన్నమాట. ప్రజాపతులు ఉంటారు. మొదలగు వారు పుట్టినారు. తమోగుణం నుండి రుద్రగణములు పుట్టినవి. అట్టి ఎలా
రుద్రగణాలను కూడా తమో గుణం నుంచి పెట్టారు. వీరభద్రుడైనటువంటి రుద్ర కోపవంతుడైనటువంటి రుద్రగణాలు ఏవి ఉన్నాయో వారాహి, నారసింహ అవన్నీ కూడా లీలా మాషధారిణి మాయచే కప్పబడిన నిన్ను జడబుద్ధిని కలిగిన జడుడనే నేను నిర్ఘృణునిగా నిర్కృతి లేదు ప్రభు. మూర్ఖులకు దండ ప్రయోగం వలనే కదా సన్మార్గం లభించింది. దండం దశగుణం భవేత్. మూర్ఖులకు ఈ విధంగా దారి తీసుకురావాలి అంటే దండమేవహి మూర్ఖానాం సన్మార్గ ప్రావక ప్రభు. మూర్ఖులకు మంచి మాటలు చెప్తే వినబడదు, వాడిని నాలుగు తన్నితే వేస్తే వాడు దారిలోకి వస్తాడు. మనకు రామాయణం చెప్తుంది దండ ప్రయోగం వల్లనే సన్మార్గం లభించింది. ఎవరికి? మూర్ఖులకు. దేవాదేవ పశువులకు దండమే దత్తమే కదా మార్గదర్శనం. భక్తవత్సల రామ భూతేశ నీ శరణు పొందుతూ ఉన్నాను, నీవే శరణ్యుడవు, నాకు అభయము, నీకు లంకకు పోవు దారిని నేను ఇచ్చదను అని ఇంకా ప్రార్థించాడు. అప్పుడు రాముడు చెప్తూ ఉన్నాడు, అమోఘోయం మహాబాణ కస్మిన్ దేశే నిపాత్యతాం లక్ష్యం దర్శయ మే శీఘ్రం బాణస్యామోఘపాతినా. రామస్య వచనం శ్రుత్వా కరే దృష్ట్వా మహాశరం మహోదధన్ మహాతేజః రాఘవో వాక్యమబ్రవీత్. ఆ విధంగా నాయనా సముద్ర ఎక్కుపెట్టినటువంటి నా బాణం అమోఘమైనటువంటిది, వ్యర్థము కాదు. వ్యర్థముగా మరి వెనుకబెట్టడానికి వీల్లేదు. తిరుగులేటువంటి పాఠములు గల ఈ మహాబాణములకు శీఘ్రముగా నీవే లక్ష్యము చూపుము. ఇది ఏ దేశంలో పడవేయును. రాముని చెప్పగా రాముని మాట వినటువంటి మాట విని అతని చేతి ఎందు శరమును చూచి మహాదేవుడైనటువంటి సాగరుడు రాఘవులతో చెప్తూ ఉన్నాడట, ఓ రఘుశ్రేష్ఠ, ఇక్కడ నుండి ఉత్తర ప్రాంతమున ధ్రువకుల్యమును ప్రదేశము ధ్రువకుల్యము ప్రదేశం ఉంది. అక్కడ పరమ పాపాత్ములకు వారు రేయింబవళ్ళు నన్ను బాధిస్తూ ఉన్నారు. రేయింబవళ్ళు కూడా నన్ను బాధిస్తున్నారు, పాపాత్ములు వారు. అక్కడ ఈ బాణం వేయమని అని ప్రార్థించాడ. అప్పుడు రామునిచే విడువబడినటువంటి బాణము క్షణములో సాగర బాధకులకు బిల్లులున్నటువంటి ప్రాంతమందు పడి మట్టుబెట్టి తిరిగి వచ్చి ఇంతకుముందు వలనే రాముని యొక్క క్షణకాలంలో ఆ ప్రాంతమంతా కూడా భస్మీపటనం చేసి వెంటనే తిరిగి వచ్చి రాముని యొక్క పూర్యంలో చేరింది ఆ బాణం. సాగరుడు వినీయుగా ఇలా అన్నాడు, స్వామి, విశ్వకర్మ పుత్రుడు నరుడు నా జలమునందు సేతువును నిర్మించుగాక. విశ్వకర్మ పుత్రుడు నరుడు అద్భుతమైనటువంటి వానర శ్రేష్ఠుడైనటువంటి నరుడు, ఆ రాముడి యొక్క భక్తుడు నరుడు సేద నిర్మించాలి. అది ధీమంతుడు, సమర్థుడు, ఈ పని చేయడం వరములు పొందిన వానర శ్రేష్ఠుడు అతను. అంటే ఆ నరుడు యొక్క చాలా వానరలో శ్రేష్టమైనటువంటి వాడు. అతని వరములు పొంది అంటే అతను ఏ రాయి వేస్తే అది చక్కగా నిర్మితమవుతుంటుంది, అలా వేస్తే చాలంటే అట్లా. దీనివైన సర్వలోక దోషాపహరణము నీ కీర్తిని లోకులు అందరూ కూడా తెలుసుకుందు అని చెప్పి రాఘవుడికి నమస్కరించి సింధురాజు అదృష్టమైన ఆయన సముద్రుడు. అంతటా రాముడు సుగ్రీవ లక్ష్మణులతో కలిసి వానరుల సహాయముతో శీఘ్రముగా సేతు నిర్మించులని నలుడిని ఆజ్ఞాపించినాడు. అంతటా అతి సంతోషముతో మహాపర్వత సన్నిధులకు వానర సేనాపతితో కలిసి పర్వతములతో వృక్షములతో అతి విశాలమైనటువంటి 100 యోజనములు పొడవు కలిగినటువంటి దృఢమైన వారధిని నరుడు నిర్మించినాడు అని ఆ సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో తెలిపినాట. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే తృతీయ సర్గః. రామార్పణమస్తు. శ్రీ సీతారామచంద్ర స్వామి భగవానికి పవనసుత హనుమాన్